హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో మటర్ పన్నీర్ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను మటర్ పన్నీర్ని ఎలా చేశానో. ఈ మటర్ పన్నీర్కి కాంబినేషను రోటీ అయినా, రైస్ అయినా, చపాతీ అయినా, పూరి అయినా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో. సో లేట్ చేయకుండా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి. అందులోనే మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి. మస్టర్డ్ ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్ అండి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అండి స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ పసుపు అండి వేసుకొని కొద్దిగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులోనే టమాటా ప్యూరీ అండి 3 టమాటాలు మిక్సీ పెట్టుకున్నాను, ఆ ప్యూరీ అండి వేసుకొని ఒకసారి కలవబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, మూత తీసి చూస్తే వాటర్ అయితే దగ్గర పడిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని గరం మసాలా, చికెన్ మసాలా, కసూరి మేతి అండి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఇలాగా ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఉడికించుకున్నాం కదండి మటర్ని యాడ్ చేసుకోండి. ఒక పావు మటర్ అండి ఉడికించుకున్నాను నేను. ఇప్పుడు అందులోనే ఒక పావు పన్నీర్ అండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే వాటర్ని యాడ్ చేసుకోండి. చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలిపేసుకోండి. సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో. సాల్ట్ అయితే నాకు సరిపోలేదండి, అందుకని కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మరలా 1 నిమిషం మూత పెట్టి వాటర్ కొద్దిగా దగ్గర పడేలా ఉడికించుకోండి. చూడండి, 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అయితే దగ్గర పడిందండి. మన కర్రీ అయితే రెడీ. స్టవ్ని బంద్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి కర్రీని. చూడండి, చూస్తుంటే అయితే నోరైతే ఊరేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో. నాకైతే చాలా బాగా కుదిరిందండి కర్రీ. చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.